చూడండి, ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, అవి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూర వేసుకోవాలండి. మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఏమి వేయాల్సిన అవసరం లేదండి. పచ్చిమిరపకాయలన పచ్చివాసన పోయేంత వరకు మనము కొబ్బరిని వేయించుకోవాలండి. ఆవాలు చిట్పట్లాడుతున్నాయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇదంతా ఈ దీంట్లో వేసుకునేస్తామండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. కొబ్బరి మాడిపోతుంది లేకపోతే. దీన్ని ఒకసారి కలుపుకుందాం. మంచి వాసన వస్తుందండి. పచ్చిమిరపకాయల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి కర్రీ. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 4-5 రోజుల వరకు ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీకి వేసుకున్నామండి. ఇలా అవ్వాలండి. పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. చివరిన ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టాలండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. లేదంటే కింద ఉన్న కొబ్బరి అడుగంటుతుంది, మనకు నల్లబడిపోతుంది, స్మెల్ బాగుండదు. కొంచెం కొబ్బరి అప్పుడే కలర్ చేంజ్ అవుతుందండి మనకు. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చాలా బాగుంటుందండి ఇది. టేస్ట్ కూడా ఒకసారి మీరు మధ్యలో ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోండి. కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఉద్దిపప్పు ఎక్కువ వేసుకోవచ్చండి. ఇట్లా మధ్యలో నములుతూ ఉంటే చాలా బాగుంటుంది ఉద్దిపప్పు మనకు. అంతేనండి, కొబ్బరి కూర అయిపోయింది.